ఏందబ్బే ఎంత పెద్ద పార్సిల్ వచ్చింది. ఒరే ఇదేదో చూడ్డానికి అవెంజర్స్ ఇల్లులా ఉంది. వీళ్ళేంద్రా బాబు రోజుకో పెద్ద పెద్ద పార్సిల్ ఎత్తారు. వీళ్ళు బాగా డబ్బు గడించారు కాబట్టి ఏదన్నా ఎత్తారు. సర్లే వీళ్ళు మంచిగా నాకు టిప్ ఎత్తారులే, సరిపోద్ది. ఏ సారు నమస్తే, ఇదిగోండి మీరు అడిగిన పార్సిల్ వచ్చింది సారు. ఇప్పుడు నాకు వచ్చిన టిప్ ఇస్తే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. సారు ఇంతకీ లోపలేముందో తెలుసుకోవచ్చా? అది నీకు అనవసరం. నువ్వు ఎలా వచ్చావు అలా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లోపలేముందో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సరే ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు అడిగిన టిప్ ఆల్రెడీ నీ అకౌంట్ కి సెండ్ చేసాం. ఓకే బామ్మ వీళ్ళతో ఎందుకు గొడవ, వీళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోవడం మంచిది. అమ్మయ్యా. ఊరి నాయనా ఏంటి 70,000 రూపాయలు టిప్పా? మొత్తానికి మనం అనుకున్న సూపర్ పవర్ఫుల్ కార్స్ వచ్చాయి. ఆల్రెడీ మీ కార్స్ మీరు పెట్టేసుకున్నారు, నా కార్ కూడా పెడతాను. అద్భుతంగా ఉంది. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే ఉంది. నా శరీరానికి తగ్గట్టుగా ఉంది. ఈ కార్ ఎంత స్ట్రాంగెస్ట్ కార్ అంటే ఇంత పెద్ద కార్ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇది గాల్లోకి కూడా లేస్తుంది. అద్భుతమైన కార్. ఓ ఆల్రెడీ మీ కార్లు ఇక్కడ పెట్టేశారా? ఓకే సరే ఫ్లాష్, నీ కార్ కూడా తెచ్చేసే తొందరగా. ఎప్పటి నుంచో ఎదురు చూసాం, చివరికి మన కార్ మనకి వచ్చేసింది. వావ్ చూడ్డానికి అద్భుతంగా ఉంది. నేను అనుకున్న దానికంటే తొందరగానే వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. ఈ కార్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కార్. ఇలాంటి కార్ మీరు లైఫ్లో చూసి ఉండరు. ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే దాంతోపాటు గాల్లో కూడా ఎగురుతుంది. దీనికి కూడా స్ట్రాంగెస్ట్ కార్ అని పెట్టచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి ఏం కాదు. ఓ నో 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 నో, బై మిస్టేక్ దీనికి కొంచెం ప్రెషర్ పెట్టినా చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది. స్లోగా డ్రైవ్ చేయాలి. ఫైనల్లీ నేను అనుకున్న కార్ వచ్చేసింది మిత్రులారా. మనందరం అనుకున్న కార్లన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనకి మన సూపర్ పవర్స్ తో పాటు మన కారు కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి. సరే మిత్రులారా, నేను చెప్పేది వినండి. ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది దొంగలు ఎక్కువైపోతున్నారు. అలాంటిది మనం వెహికల్స్ తీసుకొస్తే ఆ ధనుగాడు వచ్చేసి మన వెహికల్స్ దొంగలిస్తున్నాడు. ఇంతకు ముందు మన కార్లని దొంగలించాడు. ఈసారి మనం వీటన్నిటిని భద్రతమైన ప్లేస్ లో దాయాలి. దీన్ని ఎవ్వరికి తెలియకుండా మంచి సేఫెస్ట్ ఏరియాలో దాయాలి. ఓకే, వాడి కంటికి వాడి చేతికి అస్సలు చిక్కకూడదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సరేనా? ఇప్పుడు మంచి మంచి ప్రదేశాల్లో మనం దాయాలి. ఇంత అద్భుతమైన కార్సా, నేను నమ్మలేకపోతున్నాను. తొందరగా వెళ్ళి విషయం ధనువానికి చెప్పాలి. ఊరి నాయనో, అవెంజర్స్ కి వాళ్ళ సూట్స్ కి పవర్స్ ఉంటాయంటే వాళ్ళ కార్స్ కి కూడా పవర్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ మాసరా మావా? సరే తొందరగా వెళ్ళి ధనువానికి చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ ధనువన్ అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మన ధనువన్న అవెంజర్స్ దగ్గర ఉన్న సూపర్ బైక్స్ అన్ని దొంగలించాడు. ఇప్పుడు ఈ సూపర్ కార్స్ ని కూడా దొంగలిస్తాడు. తొందరగా వెళ్ళి ధనువానికి విషయం చెప్పాలి. ఓకే, మొత్తానికి మనమైతే ఇంటికి వచ్చేసాం. ధనువనని తొందరగా లేపాలి. తొందరగా వెళ్ళాలంటే సైకిల్తోనే కిందకి వెళ్ళాలి. నేను తొందరగా వచ్చేసాను. ధనువన్నా, ఓయ్ ధనువన్నా, తొందరగా పదవే, తొందరగా పద. ఈ విషయం ధనువన్కి చెప్పాలి. ధనువన్నా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను నీకు. ఉదయం లేవగానే నీ కళ నెరవేరుతుంది. లే ధనువన్నా లే. అంటే షించాన్ నువ్వు చెప్పేది మొత్తం నిజమా? సరేరా షించాన్, ఈసారి మనం ఎలా అయినా సరే దొంగలించదురా. మంచిగా వెళ్ళి అవెంజర్స్ ని జస్ట్ నార్మల్గా డ్రైవ్ చేస్తామని అడుగుదాం. ఓకేనా? జస్ట్ వాటి యొక్క పవర్స్ ఎలా ఉన్నాయో చూసి వాళ్ళ కార్ వాళ్ళకి ఇచ్చేద్దాం. మనం ఎందుకు దొంగలించడం చెప్పు, మనకు అవసరం లేదులే. ఓకే, ఇంతకు ముందే చాలా అంటే చాలా బైక్స్ దొంగలించడం దానికి చాలా బాధపడ్డారు. ఇప్పుడు కార్స్ని దొంగలించడం ఎందుకు చెప్పు? ఊరి నాయనా, ఇంత పెద్ద కంటైనర్తో వచ్చాయా వాళ్ళ కార్సు? చాలా స్ట్రాంగ్గా ఉందిరా కంటైనరు. ఓకే, ఇంత మంచి కంటైనర్తోనే వచ్చిందంటే నాకు తెలిసి కార్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనుకుంటా. మర్యాదగా వెళ్ళి ఒక్కసారి నాకు కార్కి డ్రైవ్ ఇస్తారా నేనైతే అడుగుతాను. అప్పుడు ఖచ్చితంగా ఇస్తారా. మనం దొంగలించమని కూడా చెప్దాం. సో అప్పుడు సరిపోతుంది. గాయ్స్ నేను విన్నాను మీ దగ్గర సూపర్ కార్స్ వచ్చాయంట. అది కూడా అవెంజర్స్ పవర్స్ ఉన్న సూపర్ కార్స్ అంట. మీ యొక్క కార్స్ని ఒకసారి సూపర్ పవర్స్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి నాకు ఇస్తారా ప్లీజ్? అనుకున్నాను ఇంకా నువ్వు రాలేదా అని, కానీ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుతున్నావు ఎందుకు? ఎప్పుడు మాకు తెలియకుండా దొంగలిస్తావు కదా. ఏమైంది ఈసారి నువ్వు కార్లు దొంగలించలేవా? నీ వల్ల కాదా? అరే హల్క్ మామ, అప్పట్లో ఏదో తెలియక అలా తప్పు చేశాను. దానికి ఇప్పుడు మీరు అలా ఫీల్ అవ్వాలా చెప్పండి? సరే సారీ,
ఇప్పుడు నాకు జస్ట్ మీ కార్ డ్రైవ్కి ఇస్తే చాలు. నేను అస్సలు దొంగలించను, మీ కార్ జోలికి కూడా రాను. ఓకేనా? ఒక్కసారి నాకు ఇస్తారా ప్లీజ్? ఓహో, నువ్వు దొంగలిస్తావని భయపడి ఇప్పుడు మేమైతే నీకు కార్ ఇవ్వాలంటావు అంతేనా? రే, చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఎక్కడ వెతుక్కున్నా ఆ కార్లు నీకు దొరకవు. మాకు తెలుసురా నువ్వు ఖచ్చితంగా వస్తావని. అందుకే ఆ కార్లు వచ్చిన వెంటనే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రదేశాల్లో దాచాం. అవి ఎక్కడున్నాయో ఎవ్వడికి కూడా తెలీదు. నువ్వు ఎంత ట్రై చేసినా ఒక్క కార్ని కూడా పట్టుకోలేవు. దమ్ముంటే నువ్వు ఒక్క కార్ పట్టుకోరా. ఒక్క కార్ కాదు కదా, నువ్వు ఏ కార్ పట్టుకుంటే ఆ కార్ పర్మనెంట్ గా నీకే వస్తుంది. ఓకే, మేము అడగను కూడా అడగాం, అది నీ కారే అవుతుంది. నువ్వైతే పట్టుకోలేవు, అర్థమవుతుందా? నీకు 2 రోజులు సమయం ఇస్తాను. 2 రోజులేంటి, 3 రోజులు సమయం ఇస్తాను. నువ్వు 3 రోజుల్లో కనిపెట్టి నీ కార్ని సొంతం చేసుకో. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు కనిపెట్టలేకపోయావనుకో, లైఫ్ లాంగ్ మేము మా సూట్ల జోలికి అలానే మా వెహికల్స్ జోలికి మా జోలికి రాకుండా సైలెంట్ గా ఉండాలి. అర్థమవుతుందా? వెళ్ళు. ఓ, అప్పుడే వెళ్తున్నావా? నీ వల్ల కాదురా, అది ఎక్కడుందో కూడా తెలియదు. ఓకే ఓకే చెప్తున్నాను ఖచ్చితంగా, మీరు చూస్తారు కదా. ఓరి నాయన, వీళ్ళందరికీ జస్ట్ నేను కార్ డ్రైవ్ చేయడానికి అడిగితేనే వీళ్ళు ఇవ్వనంటున్నారు. అలాంటిది నాతో ఛాలెంజ్ కాశారు, నాతో. ఓకే, నాకు అర్థమైంది. వీళ్ళందరూ ఈ కార్స్ని చాలా భద్రమైన ప్లేస్లో దాచారు. అందుకే వీళ్ళందరూ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట మనం ఏం చేయలేమని. సరే, ఇప్పుడు మన టాలెంట్ కూడా చూపిద్దాం. షిన్చాన్ రెడీగా ఉండరా, మనం రంగంలోకి దిగబోతున్నాం అనమాట. అవెంజర్స్ కార్స్ అన్ని ఎక్కడున్నాయో నేను చెప్తా. ఒక్కటి కూడా మనం మిగల్చకుండా ఆంటీ కార్డు తొక్కలించబోతున్నాం. ధనువన్నా, ఇలాంటివైతే మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్. సూపర్ గా ఉంటుంది. ధనువన్నా, నీకు చెప్పనా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళు 3 రోజులు టైం ఇచ్చారు కదా, నువ్వు 3 రోజులు కాదు, 1 రోజులో ఇవన్నీ చేయాలి. అందుకే మన లెస్టర్ దగ్గరికి తీసుకుని వచ్చాను షిన్చాన్. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ దాచారో వాళ్ళ యొక్క రహస్యాలని బయటకు వస్తాయి. ఎందుకంటే తెలుసు కదా, సిటీ మొత్తం లెస్టర్ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఆ సీసీటీవీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనమైతే అడుగుదాం. ఓకే, లెస్టర్ ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. లెస్టర్, నాకు ఒక చిన్న సహాయం చేయాలి. చిన్నది కాదు, చాలా పెద్ద సహాయం. నువ్వేం అడిగితే ఇస్తాను, నేను రెడీగా ఉన్నాను. అవునా ధను, ఎందుకు ఎంత అడిగినా ఇస్తా అంటున్నావు? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను ట్రై చేస్తాను. లెస్టర్, అదేంటంటే సిటీలోకి మన అవెంజర్స్ అయితే సూపర్ పవర్స్ ఉన్న కార్స్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళు నాతో ఛాలెంజ్ కాచారు. వాటన్నిటిని ఎక్కడో దాచిపెట్టారనమాట. అవన్నీ ఎక్కడున్నాయో నాకు తెలీదు. ఒకవేళ నీకు తెలిస్తే చెప్తావా ప్లీజ్? అరే ధను, మొన్న పోలీసులు వచ్చేసి నన్ను అరెస్ట్ చేశారు. నాకు సీసీటీవీ కెమెరాస్ అన్ని యాక్సెస్ ఉన్నాయని. ఇప్పుడు ఒక్క కెమెరా కూడా యాక్సెస్ లేదు. మళ్ళీ వాటిని హ్యాక్ చేయడానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఎంత అడిగినా ఇస్తా అంటున్నావు కాబట్టి నేను ట్రై చేస్తాను. కానీ ప్రెసెంట్ అయితే నా దగ్గర ఎటువంటి డేటా అవైలబుల్గా లేదు. వాళ్ళన్నీ డిలీట్ చేశారు. సారీ ధను, దీనికైతే మాత్రం ప్రెసెంట్ నీకు హెల్ప్ చేయలేను. కానీ నీకు ఒక విషయం చెప్పగలను. సిమియాన్ దగ్గరికి వెళ్ళు. సిమియాన్కి ప్రతి కారు, ఏ కారు ఎక్కడుంటుందో ఈజీగా తెలిసే ఉంటుంది. ఒక్కసారి నువ్వు సిమియాన్ని వెళ్ళి కలిసావంటే ఖచ్చితంగా సిమియాన్ నీకు హెల్ప్ చేయొచ్చు. అంతలోపు నేను కూడా ట్రై చేస్తాను. కానీ ప్రెసెంట్ అయితే మాత్రం నా పీసీ ఏది కూడా పనిచేయట్లేదు. నాకు ఏ కెమెరా కూడా యాక్సెస్ లేదు ధను. నేను ట్రై చేస్తాను ఏదో కెమెరా పట్టుకోవడానికి. కానీ దానికంటే ముందు సిమియాన్ దగ్గరికి వెళ్ళు. ఓకే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ట్రై చేయి. అబ్బా, లెస్టర్ వల్ల కూడా కాదంటున్నాడు. ఇప్పుడు లెస్టర్ లేకపోతే మనకి ఎలా అవుతుంది? అబ్బా, సిటీ మొత్తంలో వాళ్ళు ఎక్కడ దాచారో మనకి ఎలా తెలుస్తుంది? షిన్చాన్ ఫాస్ట్ గా ఇక్కడ. సిమియాన్ మనకి ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సిమియాన్ అయితే కనిపెడతాడు. సిమియాన్కి ఏ కార్ ఎక్కడ ఉంటుందో తన వాసన పసిగట్టి మరీ చెప్తాడనమాట. అంత టాలెంట్ ఉన్నాడు. సరే, లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే సిమియాన్ యొక్క షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సిమియాన్ ఖచ్చితంగా నాకు తెలిసి హెల్ప్ చేస్తాడనుకుంటా. అరే, బయటే ఉన్నాడు రా సిమియాన్. నాకు ఒక చిన్న సహాయం చేయాలి. చిన్నదనుకుంటావో పెద్ద అనుకుంటావో తెలియదు, కానీ సో ఈ సహాయం నువ్వు చేసినట్లయితే మాత్రం నువ్వు ఏం అడిగితే ఇస్తాను. ఓకేనా? సో ఈ ప్రపంచంలో బెస్ట్ సూపర్ కార్ తెమ్మన్నా కూడా తెస్తాను. అదేంటంటే మన అవెంజర్స్ ఉన్నారు కదా, అవెంజర్స్ వచ్చేసరికి సూపర్ పవర్స్ ఉన్న కార్స్ అయితే తీసుకొచ్చారు మన సిటీకి. అవన్నీ ఎక్కడో దాచిపెట్టారు. నాతో ఛాలెంజ్ కాశారు అవన్నీ దొంగలించమని. కానీ అవన్నీ ఎక్కడుంటాయో నాకు తెలియదు. నువ్వైతే మాత్రం వాటిని ఈజీగా కనిపెడతావని నీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఒక చిన్న సహాయం చేస్తావా? అరే, ప్రెసెంట్ నేను కొన్ని కార్లు తెప్పిస్తున్నాను. ఆ కార్లని ఎవరో పైరేట్స్ హైజాక్ చేసి నా సరుకు మొత్తం తీసుకెళ్లిపోయారు. నేను ఆ టెన్షన్ తో ఉండి నా బుర్రే పని చేయట్లేదు. ఆ కార్లే కనిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఆ టైం మొత్తం నీకు పెట్టి నువ్వు అడిగిన కార్లు కనిపెట్టగలనుకుంటున్నావా?
నో ఛాన్స్ ధను. నాకైతే మాత్రం ఎటువంటి ఐడియా లేదు. ఒకవేళ నేను దానిపైన బుర్ర పెట్టినట్లయితే కనిపెడతాను, కానీ ఇప్పుడు నా బుర్ర పనిచేయట్లేదు. దయచేసి తరువాత రా. ఇప్పుడు నేనైతే నీకు సహాయం చేయలేను. సిటీ మొత్తం వెతుకు, ఎక్కడో దగ్గర ఉండే ఉంటాయిలే. ఎంత సింపుల్ గా చెప్పేశావు. సిటీ అంతా వెతకాలంటే ఇదేమన్నా సిటీ చిన్నదా? చాలా పెద్దది. ఇంత పెద్ద సిటీలో నేను ఎక్కడ వెతకాలబ్బా? షిన్చాన్ ఇందాక నుంచి చాలా దూరం నుంచి తిరుగుతూనే ఉన్నావు, కానీ మనకైతే అరే ఒకసారి ఆగు. వెనక్కి ఎవరో ఒక ప్రాబ్లంతో ఓరి నాయన కార్ డ్యామేజ్ అయినట్టుగా ఉంది. ఇంజిన్ ఖరాబ్ అయిందా? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? అరే నా కారు ఖరాబ్ అయ్యింది. నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. నా ఫ్లైట్ మిస్ అయిపోయేలా ఉంది. దయచేసి నీకేమన్నా తెలిస్తే సహాయం చెయ్యు ప్లీజ్. నా ఇంజిన్ రిపేర్ చెయ్యు. నేను అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదడిగితే అది ఇస్తాను. అయ్యో సార్, నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 మినిట్ ఆగండి. నాకు 1 మినిట్లో పని. ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఒక్కసారి ఆగండి. ఓకే డన్. నేనైతే ఫిక్స్ చేశాను. ఇప్పుడు డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్, మీ కార్ అయితే సెట్ అయిపోయింది. అవునా? నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ మీరేదో ఎతుకుతున్నట్టుగా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? అది సార్, ఇక్కడ దారిలో మీకు ఎప్పుడైనా అవెంజర్స్ కనబడ్డారా ఈ మధ్య? అరే అది కనబడ్డారు ఈ రోజే. ఇందాక నా కార్ డ్యామేజ్ అయినప్పుడు ఈ సైడ్ నుంచే ఫ్లాష్ వెళ్ళాడు. ఆయన నేను సహాయం అడిగాను, కానీ నాకు సహాయం చేయలేదు. ఏదో అర్జెంట్ పని మీద ఉన్నట్టుగా ఉన్నాడు. గంట క్రితం ఇక్కడికే వచ్చాడనమాట. ఆ పైన నీకు కొండ కనబడుతుంది కదా, ఆ కొండపైకే వెళ్ళాడు. నేను వచ్చేసి బాగా బాధపడుతున్నాను, నా కార్ డ్యామేజ్ అయిందని. ఆ టైంలో ఫ్లాష్ అక్కడికి వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా కొండపైకి వెళ్ళడం చూశాను నేను. కానీ ఫ్లాష్ని పట్టుకోవడం కష్టమని ఆ పైకి నేను వెళ్ళలేకపోయాను. కానీ ఇక్కడి నుంచి చూస్తే అక్కడున్న రంధ్రంని మొత్తం కప్పి పూడుస్తున్నాడు. దాన్ని స్ట్రాంగ్గా దాన్ని అయితే చెక్కలతో పూర్తి చేశాడు. లోపల ఏం పెట్టాడో నాకు తెలియదు, కానీ నేను చూడడం అయితే చూశాను. ఎందుకులే అవెంజర్స్ జోలికి మనం వెళ్ళడం ఎందుకని నేను సైలెంట్గా నా బాధ నేను పడ్డాను. కానీ సహాయానికి వచ్చి మీరు నాకు సహాయం చేశారు, కృతజ్ఞతలు. సరే నాకు టైం అవుతుంది బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి సరేనా? ఓకే షిన్చాన్, మనకి చాలా పెద్ద క్లూ దొరికిందిరా రే. ఫస్ట్ మనకి దొరికేది ఫ్లాష్ యొక్క కారే. షిన్చాన్, నాకు అర్థమైంది. ఇందాక ఫ్లాష్ ఇక్కడికి వచ్చాడంట. సమయానికి దేవుడు ఉన్నాడు రా రే. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఒకరికి సహాయం చేశాం కాబట్టి ఇప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడు, ఈ పైన ఓరి నాయనో అడవి పంది ఉందిరా ఇక్కడ, చూసుకో. అమ్మయ్య పారిపోతుందిలే. దీని పైకి వచ్చేసరికి ఇక్కడ చెక్కలతో ఏదో పూడ్చి పెట్టాడు అన్నాడు. ఇక్కడ మనకి రంధ్రం ఎక్కడ ఉంటుంది? అది కూడా షిన్చాన్, అక్కడ చాలా చెక్కలు కనబడుతున్నాయి. వాటిని మొత్తం పూడ్చిపెట్టినట్టుగా ఉన్నాడు ఫ్లాష్ అయితే. నాకు అర్థమైపోయింది, ఫ్లాష్ దీని లోపలే తన యొక్క కార్ని అయితే దాచిపెట్టినట్టుగా ఉన్నాడు. షిన్చాన్, అరే దాని లోపల కారు ఉన్నట్టుగా ఉందిరా. ఒక్కసారి ఆగు, ఈ రంధ్రం నుంచి మనం ఒకసారి చెక్ చేద్దాం. అరే షిన్చాన్, రెడ్ కలర్ కారు ఉంది, నాకు క్లియర్గా కనబడింది. దీన్ని ఇప్పుడు బ్రేక్ చేయాలరా. ఎలా బ్రేక్ చేద్దాం? నా దగ్గర గన్ ఉంది కదా, గన్ తీసుకొని నేనైతే కాలుస్తాను. ఖచ్చితంగా ఇదైతే బ్రేక్ అవుతుంది. కమాన్. ఓకే బ్రేక్ అయింది. బట్ ఇక్కడున్న వుడ్ పీస్ అయితే బ్రేక్ అవ్వట్లేదు. ఇవైతే బ్రేక్ అయ్యాయి. వీటిని ఎలా అయినా బ్రేక్ చేయాలి. ఓరి నాయన, మనం గన్తో బ్రేక్ చేస్తే అంత స్పీడ్గా అయ్యేటట్టుగా లేదు. స్టిక్కీ బాంబ్స్ వేద్దాం అంటావా? అవుందనువన్నా, తొందరగా ఒకసారి స్టిక్కీ బాంబ్స్ అయ్యు. ఖచ్చితంగా అప్పుడైతే పేలిపోతుంది. ఓరి నాయను, దనువన్న నా మీద గట్ట వేసికో, మళ్ళీ నేను పేలిపోతాను. అప్పుడు షిన్చాన్ నీకు దక్కడు. దనువన్న, మొత్తానికి మనమైతే అవెంజర్స్ లోని ఫ్లాష్ మామ కారు కనిపెట్టాం. ఫ్లాష్ మామ కారు యొక్క పవర్స్ ఎలా ఉంటాయో పేల్చి తొందరగా. ఓరి నాయన, సూపర్ షిన్చాన్, మొత్తానికి మనమైతే దీన్ని బ్లాస్ట్ చేసి పడేసాం. ఓరి నాయన, లోపల కారుకి అయితే ఏం కాలేదు కదా? అరే అది అవెంజర్స్ యొక్క కారు కాబట్టి దానికి ఏం కాదు. అబ్బా ఏమన్నా ఉందా కారు? ఒక్కసారి ఆగండి, దీనైతే బయటికి తీసుకొని వెళ్దాం. ఎదురుగా అడ్డుంది, బట్ అడ్డున్నా మనకి పర్వాలేదు, ఎందుకంటే ఇది అవెంజర్స్ కారు కదా. ఓ బూస్ట్ కూడా ఉంది. స్పెషల్ బూస్ట్ పవర్ యాక్టివేటెడ్. కమాన్ షిన్చాన్, తొందరగా రా, వచ్చి బండి ఎక్కు. ఈ బండి ఎలా ఉంటుందో ఎంజాయ్ చేద్దాం ఒకసారి. అరే షిన్చాన్, నేను కొంచెం యాక్సలరేషన్ ఇస్తేనే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ కార్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు రే. ఇది ఎలా పడితే అలా తిరిగేస్తుంది. వామ్మో, ఇది ట్రాక్ మీద వెళ్ళే కార్ అనుకుంటా. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇలాంటి రోడ్స్ పైన మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కార్ని. ఇది ఆటోమేటిక్గా తిరిగిపోతుందిరా రే. ధనువన్న, నాకు తెలుసు ఇది ఫ్లాష్ మామ కార్ కదా, అందుకే ధనువన్న ఇది అంత తొందరగా తిరిగిపోతుంది. చూసుకో ధనువన్న, మళ్ళీ పడిపోతాం కింద. అది లెక్క. ధనువన్న ఇప్పుడు తొందరగా వెళ్ళు, స్పీడ్ పెంచు. ఓరి నాయనో, ఏంటిదే ఇంత తొందరగా
తిరిగిపోతుంది. నన్ను చూసుకుని పద. ఓరి నాయనో, ఆ కారు చూడు ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో. మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ఇంత ఫాస్టెస్ట్ కార్ నా లైఫ్లో వెళ్ళలేదు. ఇది ఇంకా స్పీడ్గా వెళ్ళగలదు. ట్రాక్ మీద అయితే అసలు ఓరి గాల్లోకి ఎలా తెలుతున్నామయ్యా? రే షించాన్, ఇది ఫ్లాష్ యొక్క కారు, ఫాస్టెస్ట్ కారు. ఈ కార్తో మనం దేన్నైనా గుద్దామనుకో అది బ్లాస్ట్ అయిపోతుందంటే అంత పవర్ ఉంది కార్లో. అయితే చాలా చాలా నచ్చిందిరా రే. చూడు ఎంత బాగా వెళ్తుందో, గాల్లోకి గిరగిరా తిరుగుతూ వెళ్తుంది. ఒకవేళ మనం ట్రాక్ మీద వెళ్తున్నట్లయితే మాత్రం దీని స్పీడ్ సెకండ్లోనే ఎన్నో 100 కిలోమీటర్ క్రాస్ చేస్తుంది. ఓ మై గాడ్, అంత స్పీడ్ ఉందిరా రే కార్ అయితే. దరువనా నేను పైన ఒకటి చూసాను. అది అవెంజర్స్ లో ఒక కారు. అది ఎవరిదంటే హల్క్ మామ కారు. హల్క్ మామ కారు. అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ మధ్యలోని ఆ కారు ఉండో నేను చూసాను ఇప్పుడే మన గాల్లో నుంచి దిగుతున్నప్పుడు చూసాను నేను. ఎక్కడుందిరా? నాకైతే కనబడట్లేదు. నీకు సడన్ గా ఎలా కనబడింది? అరే నేను ఆ కార్ని చూడలే కదా, నువ్వు ఆ కార్ని చూసావు కాబట్టి గుర్తుపట్టగలవు. సరే, నిజంగానే అది హల్క్ మామ కారా? ఒకవేళ అది హల్క్ మామ కార్ అయినట్లయితే మాత్రం ఇప్పుడు ఆ కార్ నేను దొంగలించబోతున్నాను. ఓకే షించాన్, నువ్వైతే ఏం చేయాలంటే ఇక్కడ ఈ కార్ని తీసుకెళ్ళి మన గరాజ్లో పెట్టేసాయి. ఓకేనా? గరాజ్లో ఈ కార్ని పెట్టి వెయిట్ చేస్తూ ఉండు. నేనైతే వస్తాను హల్క్ కార్ తీసుకొని. ఓకే, మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాం నిజంగానే అక్కడ హల్క్ కార్ ఉందా లేదా అని. హల్క్ అయితే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుందని డైరెక్ట్గా ఆర్మీ మిలిటరీ బేస్లోనే పెట్టాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓరి నాయనో, అక్కడ గ్రీన్ కలర్లో నాకు ఒకటి కనబడింది. ఒక్కసారి ఆగండి, ఇక్కడి నుంచి మీరు కూడా చూడండి. అది నిజంగానే హల్క్ యొక్క కార్ అంటారా? గ్రీన్ కలర్ కార్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఆగండి, అక్కడ ఎవరెవరు ఉన్నారో మనం క్లారిటీగా చూద్దాం. ఓరి నాయనా, అక్కడ చుట్టూరు ఆర్మీ ప్రొటెక్షన్ కూడా పెట్టాడు. దాంతోపాటు మిలిటరీ బేస్లో పెట్టాడు. అంటే ఆర్మీ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనుకుంటా. హల్క్కి ఆర్మీ వాళ్ళకి కొంచెం కనెక్షన్ అయితే ఉందన్నమాట. ఆర్మీ మిలిటరీ బేస్ని చాలాసార్లు హల్క్ అయితే కాపాడాడు. అందుకే హల్క్ ఏం చెప్తే అది వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే హల్క్ కార్కి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆ కార్ని మిలిటరీ బేస్ నుంచే కొట్టైపోతున్నాం. కానీ ఇది కొంచెం కష్టమైన టాస్కే. సో ఇప్పుడు మనం ముందుగా మిలిటరీ బేస్మెంట్లో అరే షించాన్ గడు వెళ్ళిపోయాడు చూడండి. అబ్బా వాడు ఉంటే బాగుండేది అబ్బా. ఫ్లాష్ యొక్క కార్తో మనమైతే గాల్లో ఎగురుకుంటూ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కాబట్టి మనం దీని లోపలికి ఓ మై గాడ్, ఇటు సైడ్ కూడా కొంతమంది ఆర్మీ సోల్జర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్తాం అబ్బా? ప్రెజెంట్ ఇక్కడున్న ఆర్మీ సోల్జర్స్ ఎవరు మంచోళ్ళు కూడా కాదబ్బా. వీళ్ళు చాలా అంటే చాలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆర్మీ జనరల్ మంచోడే కాదనమాట, ప్రజల మీద విరుచుకుపడుతున్నాడు. అందుకే ఇప్పుడు మనం దీని లోపలికి ఎంట్రీ అయినట్లయితే మనల్ని డైరెక్ట్గా చంపేస్తారు. ఇప్పుడు ఎలా ఎంట్రీ అవుతాం అబ్బా? ఇటు సైడ్ మొత్తం కంచె వేసి ఉందే. ఇక్కడ నాకు ఎటువంటి మార్గం కూడా కనబడట్లేదు. సరే, కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదైనా దారి ఉండొచ్చు. ఇటు సైడ్ అయితే మాత్రం పెద్ద పెద్ద ఇక్కడేవో చెక్కలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఒక్కసారి ఆగండి, ఇక్కడ నుంచి మనం ఓకే నైస్, మనం ఈ చెక్కల పైకి అయితే వచ్చేసాం. సో దీనిపై నుంచి ముళ్ళ కంచె నుంచి జంప్ చేయాలి. అబ్బా, ఇంకా నేను పడతాం అనుకున్నాం. ఫైనలీ సేఫ్గా వచ్చేసాం. మనం వచ్చిన వెంటనే వీళ్ళకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందిరా రే? నన్ను విడిచిపెట్టండి సార్. సారీ. ఓరి నాయనో, వీళ్ళు చూడండి డైరెక్ట్గా షూట్ చేస్తున్నారు. మనిషిని కూడా చూడకుండా షూట్ చేసి పడేస్తున్నారు. నో, మనమైతే తొందరగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఆ కార్ పట్టుకొని కార్లోకి వన్స్ ఎక్కిన తర్వాత మనమైతే ఒక్కసారి లోపలికి ఎక్కిన తర్వాత మనల్ని ఎవరికి ఏమీ చెయ్యలేరు. నేను అటు ఇటు తిరిగి తప్పించుకుంటున్నాను బుల్లెట్స్ నుంచి అయితే. పద లోపలికి పద. ఎస్, ఫైనల్లీ మనమైతే కార్ లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడు నన్ను ఎవరు ఎంత కాల్చుకుంటారో కాల్చుకోండి. ఎవరెంత కాల్చుకున్నా కూడా ఈ కార్ నా సొంతం అయిపోయింది. రైట్ గాయ్స్, మొత్తానికి కార్లో ఉన్నాం కాబట్టి బయట నుంచి ఎవరు ఎంత కాల్చినా మనకైతే ఏం కాదు. అక్కడే ఆగు, కదిలావంటే కాల్చి పడేస్తాం. అక్కడే ఆగు, ఆగకపోతే అయిపోయారా? కాల్చేయండి. ఎవరెంత కాల్స్తారో కాల్చేయండి. దమ్ముంటే కాల్చండి అబ్బా. ఓకే, మొత్తానికి మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. వీళ్ళ కార్లు అయితే మనల్ని ఏం చేయలేకపోతున్నాయి. వీళ్ళ యొక్క వెపన్స్ కూడా మనల్ని ఏం చేయలేకపోతున్నాయి. వీళ్ళందరూ మనకి చాలామంది అరే దీని నుంచి మిసైల్స్ వస్తున్నాయి. ఓ మై గాడ్, గ్రీన్ కలర్ మిసైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ మిసైల్ వెళ్ళి అటాక్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం ఒకసారి. ఇదిగోండి తీసుకోండి. అదిగోండి గ్రీన్ కలర్ లేజర్స్ అయితే వస్తున్నాయి. ఓరి నాయనా, చూడండి మొత్తం ఈ బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. 3, 2, 1. ఓహో సూపర్ ఉంది. ఓకే, వీళ్ళందరికీ ఇలానే అవ్వాలన్నమాట. వీళ్ళందరూ మనుషుల్ని పైన అటాక్ చేస్తారా? ఎప్పుడు చూడండి రా, మీరందరూ అయిపోయారు.
సరిపోతుందండి. మొత్తానికి మనం అనుకున్న కార్ అయితే మనకి దొరికిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఎవరెవరు దేంతో అటాక్ చేసినా, ట్యాంకర్స్తో అటాక్ చేసినా, మిసైల్స్తో అటాక్ చేసినా, న్యూక్లియర్ బాంబ్ వేసినా కూడా నాకేం కాదు, ఎందుకంటే అంత స్ట్రాంగెస్ట్ వెహికల్ నాది. లెట్స్ గో గైస్. మొత్తానికి మనమైతే ఎస్కేప్ అయిపోయినామన్నమాట. ఓకే, ఇకైతే మనకి ఆర్మీ సోల్జర్స్ ఎవరు వెంట పెట్టట్లేదు. బట్ నేను నా మిసైల్స్తో రెడీగా ఉన్నాను. మిసైల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. ముందు నుంచి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఇదిగోండి, ఇంకా చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారు. మనకి ఎవరన్నా అడ్డొస్తే మిసైల్ అయితే డైరెక్ట్గా వదిలేస్తాను వాళ్ళ మీదకి. ఇప్పుడు చూడండి, ఎదురుగా వస్తున్నాడు ఒకటి చాలా స్పీడ్గా. ఇదిగో సూపర్ బ్లాస్ట్, ఇదిగో సూపర్. వీళ్ళందరికీ ఇలానే కావాలన్నమాట. వీళ్ళెవరూ మంచోళ్ళు కూడా కాదు, చాలామంది అమాయక ప్రజల్ని కూడా కాల్చుకు తింటున్నారు. ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అస్సలు మంచిది కాదు. ఓకే, మొత్తానికి మనమైతే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. డ్యూడ్, వీళ్ళందరూ మళ్ళీ చూసారా? ఓ మై గాడ్, వీళ్ళందరూ ఆపడానికి చూస్తున్నారు. మనమైతే ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే ఆర్మీ కంట్రోల్ కూడా పోతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయినట్లే. లెట్స్ గో. మనమైతే ఫైనలీ ఆల్మోస్ట్ ఎస్కేప్ అయిపోయినట్లే. సో ఇంకా ఎదురుగా వచ్చిన వాళ్ళు కూడా మనల్ని ఇంకేం చేయలేరు. మొత్తానికి మనమైతే మిలిటరీ ప్రిమిసెస్ని దాటేసి బయటికి వచ్చేసాం. సో సెకండ్ కార్ని కూడా మనమైతే మన కలెక్షన్లో చేర్చుకున్నాం. అబ్బా, ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా. ఎలా వచ్చామో ఎలా దొరికిందో కూడా అస్సలు తెలీదు. సరే, మన కలెక్షన్లో యాడ్ చేద్దాం. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసాం. షిన్చాన్ ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కార్ పెట్టమని చెప్పాను కదా. షిన్చాన్, కార్ ఎక్కడ పెట్టారా రే? వామ్మో తనువన్నా, ఎలా తనువన్నా, నువ్వు చాలా గ్రేటు. ఎక్కడి నుంచి తనువన్నా పట్టుకొచ్చావు? మిలిటరీ బేస్ నుంచే పట్టుకొచ్చావంటే చాలా గ్రేటు. అదిగో లోపల ఫ్లాష్ కార్ ఉంది. ఏంటి తనువన్నా, లోపలికి కార్ వెళ్ళట్లేదా? బయట పెట్టదనువన్నా, అంత పెద్ద కార్ లోపలికి ఎలా వెళ్తుంది చెప్పు? అవును షిన్చాన్, నిజంగానే హల్క్ మామ ఎలా ఉంటాడు, హల్క్ మామ కార్ కూడా అలానే ఉంది. ఎక్కడికి దూరట్లేదు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. షిన్చాన్, క్రేజీగా తప్పించుకున్నాను రా మిలిటరీ బేస్ నుంచి. షిన్చాన్, ఏమైనా అప్డేట్ వచ్చిందా? నెక్స్ట్ ఇంకేమైనా కార్ దొరికిందని? సో సిమియాన్ ఇంకా లెస్టర్ నాకు ఫోన్ చేస్తా అన్నారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే. లెస్టర్ ట్రై చేస్తూ ఉంటాడు, ఎందుకంటే మనం ఎంత అడిగితే అంత ఇస్తా ఉన్నాం కాబట్టి. సరే, మనం అయితే ఒకసారి ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళామో అలానే బయటికి వెళ్ళి వెతుకుదాం. అదృష్టం ఉంటే మనకి దొరకచ్చు కదా. ఇక్కడున్న కార్ని ఎవరు తీసుకొని ఎక్కడికి వెళ్ళలేరులే, ఎందుకంటే వన్స్ మన చేతికి వచ్చిన తర్వాత ఎవడు తీసుకొని వెళ్ళాడు. వాటికి నేను లాక్ కూడా వేసేసాను. ఎంత ట్రై చేసినా తీసుకొని వెళ్ళలేరు ఇక. అరే షిన్చాన్, లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు రా. ఒక్కసారి ఆగు, లెస్టర్తో మాట్లాడదాం. హలో లెస్టర్, ఏమైంది? ఏమైనా ఇన్ఫర్మేషన్? అవునా? ఎవరిది? వాట్? నిజంగా నమ్మలేకపోతున్నాను. సూపర్ లెస్టర్, నాకు తెలుసు నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవని, అందుకే ముందే నీ దగ్గరికి వచ్చాను. ఓకే లెస్టర్, ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఆల్రెడీ నాకు 2 కార్లు దొరికాయి. సూపర్, అయితే ఇంకా వస్తున్నాను. షిన్చాన్, లెస్టర్కి ఒకరి కార్ అయితే దొరికిందంట, అవెంజర్ కార్. అది కూడా మనకి ఇంతవరకు దొరకంది. అయితే పదదను అన్నా. ఏంటి తను అన్న, ఈరోజు మనకి చాలా 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 అదృష్టం ఉన్నట్టుగా ఉంది. లెస్టర్ మామా, ఏమైందో చెప్పమ్మా తను అన్నకి. నేనైతే మొత్తానికి మళ్ళీ ఇక్కడ లాస్ సెంటర్స్ లో ఉన్న సీసీటీవీ కెమెరా సర్వర్స్ ని హ్యాక్ చేశాను. నాకు అన్ని దొరకలేదు, కొన్ని కెమెరాస్ దొరికాయి. వాటన్నిటిని వెరిఫై చేశాను. అందులో నాకు ఒక ఫుటేజ్ దొరికింది. ఇదిగో, ఇప్పుడు నీకు స్క్రీన్ ముందు వేసి చూపిస్తాను. ఆ ఫుటేజ్ నువ్వు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతావు. ఆ ఫుటేజ్లో ఎవరున్నారో తెలుసా? మన థోర్ ఏం చేశాడంటే, మన సిటీలోని డంపింగ్ యార్డ్ వాటర్ ఉంటుంది కదా, అదే మన ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్. అక్కడికి మనం వెళ్తేనే ఆ కంపుకి ఉండలేము. ఆ ప్రదేశంలోకి థోర్ యొక్క కార్ని తీసుకుని వెళ్ళాడు. అది క్లియర్ గా ఈ విజువల్స్ లో కనబడుతుంది. అమ్మ తనువన్నా, ఏంటి తనువన్నా, థోర్ మామ మరి ఎంత కంపులో పడేశాడు. అమ్మా, వాటర్ చాలా చాలా చెత్త కంపు కొడుతుంది. ఎస్, అది కంపు కొడుతుందనే థోర్ కూడా అక్కడ పెట్టాడు. అర్థమవుతుందా? ఆ కంపు కొట్టిన ప్రదేశానికి ఎవ్వరు వెళ్ళలేరని థోర్ చాలా బాగా ఆలోచించి ఆ కార్ని అక్కడ సేఫ్గా దాచిపెట్టాడు. అందుకే ఇప్పుడు ఆ కార్ అక్కడ ఉంటుందని ఎవ్వరికి కూడా తెలియదు. కానీ నాకైతే మాత్రం అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ అయితే యాక్సెస్ అయ్యాయి. అందుకే నేను థోర్ని ఫుల్ ట్రాక్ చేసి తను ఎక్కడ దాచిపెట్టాడో కనిపెట్టాను. ధను, ఇప్పుడు నాకు ఏం చేస్తావంటే, ఆ కార్ నీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఇప్పుడు నువ్వైతే నాకు ఒక 1 lakh rupees సెండ్ చెయ్యు. ఓకే లెస్టర్, నువ్వు అది చూపిస్తున్న
సమయంలోనే 2 lakhs సెండ్ చేశాను. ₹1,00,000 కాదు 2 లక్షలు పంపించాను చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. షిన్చాన్ రా తొందరగా వెళ్దాం. ధను అన్న సూపర్. ఫస్ట్ ఫ్లాష్ మామ కారు, తర్వాత హల్క్ మామ కారు, నెక్స్ట్ తోరు మామ కారు. కానీ ధను అన్న అక్కడ చాలా కంపు కొడుతుంది. మొత్తం అక్కడున్న ఫ్యాక్టరీలో ఉన్న చెత్త వాటర్ మొత్తం అక్కడున్న పాండ్లో కలుస్తుంది. చాలా కంపు కొడుతుంది ధను అన్న. ఇప్పుడు అందులోకైతే నేను లోపలికి దిగను, నువ్వే దిగాలి. నువ్వే దిగి నువ్వే ఆ కారు తీసుకొని రావాలి. ఓకే సరే షిన్చాన్, నిన్నేమన్నా దిగమని చెప్పానా ఏంటి? నేనే చూసుకుంటా మొత్తం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఈ కొండ దిగగానే మనకైతే ఉంటుంది. సో థోర్ యొక్క సీక్రెట్ ప్లేస్ కూడా మనకి తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు? టోనీది ఎక్కడ కనిపెడతాం? అబ్బా టోనీ చాలా తెలివైనోడే. ఎక్కడ దాచిపెట్టాడో ఏంటో. అబ్బా చాలా కంపు కొడుతుందిరా బాబు. ఇటు సైడ్ రావడానికే నా వల్ల కాదు. చూడు వాటర్ మొత్తం ఎంత పొల్యూట్ అయ్యాయో. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది వాటర్ చూడడానికైతే మాత్రం. సో మనకి లెస్టర్ చెప్పిన దాని ప్రకారం ఎగ్జాక్ట్గా ఈ బ్రిడ్జ్ లోపల నుంచే థోర్ అయితే ఎంటర్ చేశాడు. సో మనం కూడా అలానే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. షిన్చాన్ నువ్వు ఎలానో లోపలికి రావు అంటున్నావు కదా, దిగేసి బయట నుంచి ఎవరన్నా వస్తున్నారో లేదు చూడు. తొందరగా ఇలా వెళ్ళి అలా చిటికలో ఆ కార్ని అయితే తీసుకొని వచ్చేస్తా. ఓకే ఊరి నాయనా తొందరగా వెళ్ళు బాబోయ్, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. ఊరి నాయనా తొందరగా తీసుకుని ధను అన్న. ఆల్ ద బెస్ట్, నేను చూసుకుంటాలే. అబ్బా ఎలా దిగుతావో ఏంటో. ఊరి నాయనో నా పైన ఛాలెంజ్ కాశారు. దాంతో పాటు మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందనమాట. అవెంజర్స్ కార్స్ మనకి సొంతం అయితే వాళ్ళు కనీసం అడగనన్నారు. ఇప్పుడు అఫీషియల్లీ మనం కార్స్ అయితే సొంతం చేసుకుంటున్నాం కదా. ఓకే మనకి థోర్ అయితే ఈ సైడే రావడం జరిగింది. ఇక్కడే ఎగ్జాక్ట్గా ఎక్కడో దగ్గర కార్ అయితే పెట్టుంటాడు. మనం చూడాలి. ఊరి నాయన ఇంత గబ్బు వాటర్లో కూడా పాపం చేపలు ఎలా బతుకుతున్నాయో ఏంటో. చేపలు అరే ఇటు సైడే ఉండాలి కదా కార్. ఓ వెనకనుందా? ఈ కార్ ఏంట్రా బాబు ఇంత క్రేజీ ఉంది. ఇలాంటి కార్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. సరే దీన్ని అయితే ఎక్కుదాం. దీంట్లో ఉన్న సూపర్ పవర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫ్లాష్ యొక్క పవర్స్ అయితే గాల్లోకి తొందరగా ఎగరడం అనమాట. దాంతోపాటు చాలా స్పీడ్ ఉంది కారు. ఇంకా హల్క్ మామ కారు వచ్చేసరికి దేన్నైనా ఈజీగా స్మాష్ చేస్తుంది. దాంతోపాటు చాలా మంచి ఆర్పీజీస్ కూడా వస్తున్నాయి. చాలా స్ట్రాంగెస్ట్ కార్. అరే ఇది భలే గాల్లో ఫ్లోట్ అయింది. ఓకే మనమైతే దీన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసేసాం. ఇక్కడేదో బటన్ ఉందబ్బా, ఈ బటన్ ప్రెస్ చేద్దాం. ఆగండి. అరే ఆ బటన్ని ప్రెస్ చేయగానే చూడండి కార్ ఎలా మారిపోయిందో. ఆర్మీ కార్ కలర్లోకి వచ్చేసింది. సరే ఇంకా మనమైతే దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ ఏదో కొన్ని బటన్స్ ఉన్నాయి. షిన్చాన్ ముందుగా ఎక్కువ కారు. ఓకే షిన్చాన్ గడు ఆల్రెడీ ఎక్కేశాడు. ఓ మై గాడ్ దీని లోపల నుంచి టర్రెట్స్ వస్తున్నాయి. షిన్చాన్ ఇది మరి ఇంత స్ట్రాంగెస్ట్ కార్ అనుకోలేదు. అలానే చిన్న చిన్న బుల్లెట్స్ కూడా వస్తున్నాయి. సూపర్గా ఉంది షిన్చాన్. ఇదైతే మాత్రం చాలా బాగుందిరా. నాకు ఈ కార్ చాలా నచ్చింది. నీకు ఈ 3 కార్లలో ఏ కార్ నచ్చిందిరా? నీకు తెలుసు నా ఫేవరెట్ కార్ వచ్చేసి రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ కార్ నాకు చాలా నచ్చింది అనువన్నా. సూపర్ గా ఉంది. ఈ కార్ కూడా చాలా బాగుంది అనువన్నా. ఈ కార్లో ఇంకొక బటన్ కూడా ఉంది. ఆ బటన్ నేను ప్రెస్ చేస్తాను. ఏంటిది? ఫ్లైయా? వామ్మో ధనువన్నా ఫ్లై బటను. మనం గాల్లోకి ఎగురుతున్నాం. అరే సూపర్ రా. ఒక్కసారి ఆగు, ఎవరో ఫోన్ అరే సిమియాన్ ఫోన్ చేస్తున్నాడు. అరే ఒకసారి మనమైతే సిమియాన్ దగ్గరికి వెళ్దాం. సిమియాన్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నాను. అరే థ్యాంక్ యూ సో మచ్ సిమియాన్. వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా. చూడు గాల్లో నుంచి వస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకైతే ఆల్మోస్ట్ అందరు అవెంజర్స్ కార్స్ దొరికాయి. నువ్వు ఇంకా చెప్పిన ఒక్క కారు మాత్రమే కావాలి. సూపర్. సరే షిన్చాన్ మనమైతే సిమియాన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సిమియాన్ వచ్చిన తర్వాత చెప్తా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ డబ్బులు ఇవ్వమేమో అని చెప్పకుండా వదిలేశాడు అనమాట. సరే మనమైతే సిమియాన్ దగ్గరికి వచ్చేసాం కదా, డైరెక్ట్గా వెళ్దాం. సిమియాన్కి టోనీ కార్ ఎక్కడుందో తెలుసంట. అయితే మనకి అన్ని కార్లు దొరికేసాయి. కానీ ఇప్పుడు టోనీ మామ ఎక్కడ దాచిపెట్టాడో ఏంటో. ఆ కార్ అయితే మాత్రం చాలా టఫెస్ట్ ప్లేస్ లో దాచిపెట్టి ఉంటాడు ధను. మనం తీయడం కష్టమేమో. సరే నేనైతే ఈ కార్ని మన ఇంటికి క్షేమంగా తీసుకుని వెళ్తాను. నువ్వైతే తొందరగా వెళ్ళి టోనీ మామ కార్ ఎక్కడుందో కనుక్కో. తొందరగా వెళ్ళి తీసుకొచ్చే. ఆల్ ద బెస్ట్. నేను టోనీ యొక్క కార్ మోడల్ కొట్టాను. ఆ కారుకు వచ్చేసరికి కొన్ని కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ ప్రకారంగా టోనీ ఏం చేశాడో నాకు క్లియర్ గా కనబడింది. ఆ కార్ కెమెరాస్ ని నేను ఈజీగా హ్యాక్ చేయగలను. నీకు తెలుసు కదా కార్స్ లో నేను ఎక్స్పర్ట్ అని. ముందుగా డబ్బులు కొట్టు. దగ్గర నేనైతే 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నాను. ఓ చాలా స్పీడ్ గా ఉన్నావే.
ఓ ఇలాంటి విషయాల్లో ఆ మాత్రం స్పీడ్గా ఉండాలే. ఓకే, డబ్బులు కొట్టావు కాబట్టి ఇప్పుడైతే నీకు జరిగిన విషయం మొత్తం క్లియర్గా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. టోనీ వచ్చేసరికి తన కార్ని చాలా సేఫెస్ట్ ప్లేస్లో దాచాడు. నువ్వు అనుకున్నట్టుగా ఎక్కడో దాయలేదు. తను వచ్చేసరికి ఆ కార్ని తీసుకున్నాడు. అందరు అవెంజర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్ని చెక్ చేసుకున్నాడు. ఆ కారు ఎంత బాగుందంటే నేను నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం చూస్తున్నాను అలాంటి కారు. అది చాలా అంటే చాలా పవర్ఫుల్ కార్, లిటరల్లీ చాలా పవర్ఫుల్. దాని పవర్ నేను నోటితో చెప్పలేను, ఎందుకంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ కార్ని ఎక్కడ దాచిపెట్టాడంటే తన యొక్క అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ పార్కింగ్ పైన ఒక సోలార్ ప్లేట్ పైన పెట్టాడు. ఆ సోలార్ ప్లేట్ పైన ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ కారు గనక ఎవరైనా తీయడానికి ప్రయత్నిస్తే అప్పుడు అలారమ్స్ మొత్తం మోగుతాయి. సో ఇప్పుడు తను వచ్చేసి చాలా సేఫ్ గా కార్ని పెట్టాడు. ఎవరైనా కార్ని ముట్టినా కూడా అలారం మోగుతుంది అనమాట, అంత సేఫ్ గా పెట్టాడు. కార్ ఎక్కడుందో చెప్పగలిగాను కానీ దాన్ని ఎలా తీసుకోవాలో చెప్పలేను, ఎందుకంటే అది చాలా సేఫెస్ట్ ప్లేస్లో ఉంది. దాన్ని తీయడం చాలా అంటే చాలా కష్టం ధను. సో ఎప్పుడైనా వెళ్తే నైట్ వెళ్ళడానికి ట్రై చేయి, ఎందుకంటే ఆ టైంలో పడుకున్నప్పుడు ఆ టైంలో స్పార్క్లో నువ్వు ఆ కార్ని కొట్టేయచ్చు, కానీ అలారమ్స్ మోగుతాయి, జాగ్రత్త. ఓరిని అనవసరంగా నీకు 2 lakhs కొట్టాను. నువ్వు ఇచ్చింది సగం ఇన్ఫర్మేషనే, దాన్ని ఎలా కొట్టేయాలో చెప్పలేదు. అందుకే ₹1,00,000 మళ్ళీ వెనక్కి తీసుకుంటా. వద్దులేండి, మళ్ళీ వీటితో గొడవ ఎందుకులేండి. ఓకే, మనకి టైం లేదు. సో సిమియాన్ చెప్పినట్టుగానే మనం నైట్ వెళ్ళడం బెస్ట్. సో సిమియాన్ యొక్క బైక్ని అయితే తీసుకొని వెళ్దాం, ఎందుకంటే చాలా డబ్బులు కొట్టాం కదా, సరిపోతుంది, ఒక బైక్ని తీసుకొని వెళ్ళచ్చు. ఓకే గాయస్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే టోనీ యొక్క మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నేనైతే బాగా ఆలోచించాలి, ఎందుకంటే నైట్ లోపు ఒక మంచి ప్లాన్ వేసి నైట్ అయితే ఎంటర్ అవ్వాలి. సో ఏం ఆలోచించాలి, ఏం చేద్దాం అబ్బా? A few moments later. మాస్టర్ ప్లాన్ తో వచ్చేసాన్రా. ఇప్పుడు చూస్తారు కదా మీరు ఎలా కొట్టేయబోతున్నామో. టోనీకే కాదు కదా, ఎవ్వరికి కూడా కార్ని మనం కొట్టేసినట్టుగా తెలియదనమాట. ఇప్పుడు చూడండి, నా ప్లాన్ ప్రకారంగా చేస్తాను. సో ఇప్పుడు టోనీ వచ్చేసరికి ఒక సోలార్ ప్యానెల్ పైన పెట్టాడు. సో దానిపై నుంచి అలారం కూడా వస్తుంది అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని టచ్ చేయకూడదు. సో దీన్ని టచ్ చేసామనుకోండి అలారం మోగుతుంది, కానీ ఇది మొత్తం కరెంట్ పైన రన్ అవుతుంది. టోనీ యొక్క సోలార్ కరెంట్ ఇంకా అలానే మెయిన్ పవర్ మొత్తం మనం కట్ చేయాలి. ఆ పవర్ యొక్క యాక్సెస్ మొత్తం ఇక్కడున్న అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ యొక్క లాకర్ ఐడి కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆ లాకర్ని మనం ఎంటర్ చేసి సో ఇప్పుడు లోపల ఉన్న పవర్ని ఆఫ్ చేయాలి. కమాన్ గాయ్స్, ఇదైతే ఓపెన్ అయింది, చెక్క లోపలికైతే వెళ్దాం. సో ఇప్పుడు ఆ పవర్ని మనం కట్ చేసిన వెంటనే ఇక్కడున్న సోలార్ పవర్ ఇంకా అలానే ఎలక్ట్రిసిటీ రెండు ఆగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఎక్కడుందో మనం వెతకాలి. ఇదిగోండి, ఇక్కడే ఉందన్నమాట 2 మెయిన్స్. ఈ 2 మెయిన్స్ని మనమైతే ఆఫ్ చేయబోతున్నాం. 3, 2, 1. ఓరి నాయన, మొత్తానికి బ్లాక్ అవుట్ అయిపోయింది, చీకటిగా ఉంది. మనం బయటికి ఎలా వెళ్ళాలో కూడా కనబడట్లేదు, చూడండి అంత చీకటిగా ఉంది. ఇదే మంచి సమయం, లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఒకవేళ టోనీ గాడికి రాత్రి నిద్ర పట్టట్లేదని లేచాడు అనుకోండి, మనం దొరికిపోతాం. లెట్స్ గో, ఫైనలీ కార్ దొరికిపోయింది. ఫాస్ట్గా పద. ఓకే, ఈ కార్ యొక్క పవర్స్ ఎలా ఉంటాయో చూడాలి. టోనీ యొక్క కార్ కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, దాంతోపాటు మంచి పవర్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఒకసారి చూద్దాం. మనమైతే రోడ్ పైకి వచ్చాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ బటన్ ఉంది, ఆ బటన్ని ప్రెస్ చేద్దాం. ఓరి నాయనా, ఆ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి గాల్లోకి కార్స్ అన్ని ఎగురుతున్నాయి. ఇది మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. మనం కార్ని కంట్రోల్ చేయగలమా? ఆ కార్ని డిస్ట్రాయ్ కూడా చేయగలం అనుకుంటా. ఓహో మై గాడ్, ఇది చాలా ప్రమాదకరమైన కార్లా ఉంది. దీని లోపల నుంచి రెడ్ కలర్ లైట్ కూడా వస్తుంది చూడండి, అంటే డేంజర్ అన్నట్టు. ఓ మై గాడ్, చాలా పవర్ఫుల్ ఉంది. ఇంకా దీంట్లో చాలా శక్తులు కూడా ఉన్నాయి, వాటన్నిటిని మనం యూజ్ చేద్దాం. సో నాకు అన్నిటికంటే ఇది నచ్చింది. ఈ సైడ్ చాలామంది గ్యాంగ్స్టర్స్ తిరుగుతున్నారనమాట, వీళ్ళందరికీ ఇలానే చేయాలి. సో ఈ నైట్ టైంలో వచ్చి రాబరీస్ చేయడానికి తిరుగుతున్నారు, ఇలా వచ్చి అలా బ్లాస్ట్ చేసి పడేయాలి. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఇంకేదో బటన్ ఉంది. అరే, ఆ బటన్ని ప్రెస్ చేసేసరికి ఇక్కడ నా దగ్గరలో ఉన్న కార్లన్నీ డ్యాన్స్ చేస్తున్నాయి, చూసారా? అంటే జంప్ చేసుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. ఇది ఎక్కడి మాస్రా, మనం కార్లో ఉండి మిగతా కార్లన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాం. చూడండి ఈ కార్లన్నీ ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో. ఈ పక్కనున్న డివైడర్స్ కూడా ఊగుతున్నాయి చూడండి, అటు ఇటు డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. టోనీ యొక్క కార్ పవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు టోనీ యొక్క కార్ లిటరలీ చాలా నచ్చింది అబ్బా. అన్నిటికంటే నాకు టోనీ కార్ నచ్చింది ఇప్పుడైతే మాత్రం. టోర్ కార్ కూడా బాగానే ఉంది,
సో టోనీ కార్ ఇంకొంచెం బాగుందన్నమాట, ఎందుకంటే ఈ కార్స్ అన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కాబట్టి. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి. ఫైనలీ కార్లు అన్నింటినీ దొంగలించాం, మరి కొద్దిసేపట్లో అవెంజర్స్ కూడా వస్తారు, అప్పుడు చూపిద్దాం మనం. సో ఇంటికైతే వచ్చేసాం, మన కార్లన్నీ సేఫ్గానే ఉన్నాయి అనుకుంటా, ఎందుకంటే అవెంజర్స్ వచ్చినా ఏం చేయలేరు. అరే దీని పవర్ అల్టిమేట్ ఉందబ్బా, ఇక్కడ కనుక దీని పవర్ యూస్ చేస్తే మన కార్లన్నీ ఎగిరిపోతాయేమో, అందుకే పవర్స్ అన్ని ఆఫ్ చేశాను. షిన్చాన్ చూసావా ఈ కార్ ఎలా ఉందో? టోనీ కార్ రా, లిటరలీ చాలా పవర్ఫుల్ ఉంది. ధను అన్నా నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవు ధను అన్నా, ఎంతవరకైనా వెళ్ళగలవు. సూపర్ ధను అన్నా, మొత్తానికి కార్లని మన గుప్పెట్లోకి వచ్చేసాయి. అవెంజర్స్ కార్స్ అని మన సొంతం, వీటన్నిటికీ లాక్ చేసి పడుకుందాం ధను అన్నా. The next morning. ధను ఒక్కసారి లే, ఎలా కనిపెట్టావు? మేమందరం దాచిపెట్టిన కార్స్ ని ఎలా కనిపెట్టావు? ఏంటి ఎలా కనిపెట్టానా? ఎలా కనిపెట్టానంటే నాకు చేత కాదు కదా, అందుకే కనిపెట్టాను. మీరు అన్నారు కదా నాకు చేత కాదు, దమ్ముంటే కనిపెట్టు అని. ధను తప్పైపోయింది ధను, మా కార్లు మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చేసాయి ప్లీజ్. ఆ కార్లు చాలా అంటే చాలా కష్టపడి ఎప్పటి నుంచో తయారు చేపించాం. మీరు మీ దగ్గర కార్లు ఉన్నాయని పొగరుగా నాతో మాట్లాడారు, జస్ట్ ఒక రైడే అడిగాను కదా, ఇన్నాళ్ళు మీకు ఎంతగానో హెల్ప్ చేశాను, ఒక రైడ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. సో రూల్ ప్రకారంగా మీరు ఆ కార్ని ఎవరు టచ్ చేయలేరు, ఎందుకంటే ఇప్పుడు ఆ కార్లన్నీ నా సొంతంలో ఉన్నాయి. సో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అరే కనీసం ఆ కార్లో ఉన్న పవర్స్ ని కూడా మేము కరెక్ట్ గా చూడలేదు, వాటి యొక్క తాళం ఇవ్వచ్చు కదా ప్లీజ్. నేను ఇలానే అడిగాను కదా, ఎందుకంటే మీకు ఇంతకు ముందు చాలా సహాయం చేశానని అడిగాను, అలాంటిది సహాయం చేసిన మిత్రుడే మర్చిపోయారు. నేను అడిగితే ఇచ్చారమ్మా, మీరు ఇవ్వలేదు కదా. సరే మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని కార్లు తీసుకొని రండి, సేమ్ ఇలానే చేస్తా.